దేవతలు సౌగంధికవనం దగ్గర 100 యోజనాల వ్యాప్తి కలిగి సదా నీడపడుతూ ఉండే ఒక మర్రి చెట్టును చూశారు. అది ఆకులు, కొమ్మలు, పండ్లతో నిండి ఉంది. సిద్ధుల యోగక్రియలకు నిలయమై, పాపరహితులై, మోక్షం కోరే వారికి ఆశ్రయమై, సంసార తాపాన్ని నివారిస్తూ ఉంటుంది. ఆ చెట్టు కింద తేజస్సులైన సనందాది మహర్షులచే సేవింపబడుతున్నవాడు, ప్రశాంతమైన రూపం, వాత్సల్యమనే గుణము కలిగి లోకాలకు శుభప్రదుడై ఉన్నవాడు, విశ్వానికి బంధువై జగములన్నింటిలోనూ ప్రశంసింపబడే కీర్తి కలిగినవాడు, గుహ్యకులు, సాధ్యులు, రాక్షసులు, యక్షులకు రాజైన కుబేరునిచే సేవింపబడేవాడు, వారింపరాని బలం కలవాడు, విద్యతో, తపస్సుతో, యోగంతో కూడినవాడు, శిరస్సు మీద లేత చంద్రుని ధరించినవాడు, మునీంద్రులచే స్తుతింపబడేవాడు, భస్మం, దండం, లింగం, జటలు, అజినము ధరించేవాడు, భక్తులకు సదా ప్రసన్నుడై ఉండేవాడు, పరబ్రహ్మస్వరూపుడైన ఈశ్వరుని చూశారు. ఇంకా అతడు పద్మం వంటి ఎడమ పాదం కుడి తొడ మీద, ఎడమ మోకాలి మీద ఎడమ చేయి చాచి కూర్చున్నాడు. కుడి చేతితో జపమాలిక ధరించి తర్కముద్రతో ఉన్నాడు. చిత్తంలో బ్రహ్మానంద సంధాయకమైన సమాధిలో ఉన్నాడు. అసూయాదులు లేక యోగపట్టంతో అభిరాముడై రోషం విడిచిన యముని వలె దర్భాసనం మీద కూర్చుని యోగ సాధనలో ఉన్న దక్షిణామూర్తి రూపుండగు ఈశ్వరుని చూశారు దేవతలు. అలఘుని నభవుని యోగీంద్రులు వినుచుండంగా, నారదునితో ప్రియ భాషలు జరుపుచున్న రుద్రుని సలలిత పన్నగ విభూషు సజ్జన పోషున్. ఆద్యుడు, అభవుడు, పన్నగభూషణుడు, సజ్జన పోషణుడు అయిన రుద్రుని దేవతలంతా చూశారు. అప్పుడు శివుడు యోగీశ్వరులు వింటూ ఉండగా నారదునితో మాట్లాడుతున్నాడు. జై శ్రీకృష్ణ.